అభ్యర్థుల జాబితాను చాలా వరకు ప్రకటించేసిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార భేరీ మోగించేందుకు సన్నద్దమవుతున్నారు. మొదట పార్టీ సైన్యాన్ని సిద్దం చేయాలని నిర్ణయించిన ఆయన ఇందులో భాగంగా తొలుత టీడీపీ కార్యకర్తలు, క్రియాశీల నేతలు, సేవామిత్రులు, అభిమానులతో సభలు నిర్వహించనున్నారు. పార్టీ ఎజెండాను, ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యతను వారికి అప్పజెబుతారు. ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలతో మాట్లాడి వారిలో స్ఫూర్తి రగిలించేందుకు తన వ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు. అదే సమయంలో కార్యకర్తల్లో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే, స్థానిక నేతల పట్ల సుముఖత లేకుంటే దాన్ని తొలగించనున్నారు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి దానిని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాసేపట్లో తిరుపతిలోని తారకరామ మైదానంలో చిత్తూరు జిల్లా బూత్ కన్వీనర్లు, సేవామిత్రుల సభలో సీఎం పాల్గొంటారు. అంతకు ముందు ఎన్నికల ప్రచారానికి ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆయన సతీమణి భువనేశ్వరి ఎదురొచ్చారు. అనంతరం దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కుటుంబ సమేతంగా చంద్రబాబు తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమల పర్యటన తరువాత సెంటిమెంటుగా రాష్ట్రానికి ఈశాన్య దిశలో ఉన్న శ్రీకాకుళం నుంచి ప్రచారం ప్రారంభించేందుకు వెళ్తారు చంద్రబాబు. అక్కడి కోడి రామమూర్తి స్టేడియంలో ఆ జిల్లా బూత్ కన్వీనర్లు, సేవామిత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమవుతారు. భారీ బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. ఆదివారం నుంచి ఆయన సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రేపు విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. ఇవన్నీ బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, అభిమానులు, కార్యకర్తలతోనే. విజయనగరం జిల్లాలో మహారాజా కళాశాల మైదానంలో, విశాఖపట్నం శారదా బేకరీ మైదానం, కాకినాడలో జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ మైదానం, పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు సభల్లో పాల్గొననున్నారు. ప్రతి జిల్లాలో క్రియాశీల కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారు. పార్టీ సైన్యాన్ని చైతన్యం చేసి ఎన్నికల దిశగా నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 18వ తేదీన, రాయలసీమ జిల్లాలో 19న పర్యటిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4:30 గంటలకు స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో టీడీపీ అధినేత ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. శ్రీకాకుళంలో చంద్రబాబు సభకు సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశానికి శ్రీకాకుళం వేదిక అయింది. కోడిరామూర్తి స్టేడియంలో ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఇక్కడ నుంచి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, శ్రీకాకుళంలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు సాయంత్రం 4:30కు ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కోడిరామూర్తి స్టేడియంకి 5 గంటలకు చేరుకోబోతున్నారు. 5 గంటల ప్రాంతంలో ఇక్కడ సేవామిత్ర, సాధికార మిత్ర, అదేవిధంగా పార్టీ గ్రామీణ స్థాయి అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికోసం
టీడీపీ జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కోట్రామూర్తి స్టేడియంలో దాదాపుగా 1,00,000 మందితో సభ జరపడానికి ఏర్పాట్లు చేస్తుంది. మనం చూడొచ్చు కోట్రామూర్తి స్టేడియంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు పరిశీలిస్తే గత 2 రోజులుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఈశాన్య దిశగా ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తే పార్టీకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందనేటటువంటి ఒక భావన టీడీపీ కార్యకర్తల్లో ఉంది. శ్రీకాకుళం జిల్లాకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాబోతున్నారు. శ్రీకాకుళం పట్టణంలోని కోట్రామూర్తి స్టేడియం నుంచి సమరశంఖాన్ని పూరించబోతున్నారు. ఎందుకంటే ఈ జిల్లా టీడీపీకి మొదటి నుంచి కంచుకోటగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా వాసులంతా కూడా టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈసారి కూడా ఇక్కడ 10కి 10 అసెంబ్లీ సీట్లతో పాటు దాదాపుగా ఒక పార్లమెంటు, అదేవిధంగా 2 పాక్షికంగా ఉండేటటువంటి పార్లమెంటు స్థానాల్లో కూడా టీడీపీ విజయకాతనం ఎగరడానికి వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబు ఇక్కడ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ రాత్రి కూడా శ్రీకాకుళం జిల్లాలోనే బస చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. రాత్రి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమై ఈ జిల్లాలో ఉండేటటువంటి పరిస్థితులు, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, వాటన్నిటిపైన కూడా సీనియర్ నేతలతో చర్చిస్తారు. ఆ తర్వాత ప్రచారంలో ఏ రకమైనటువంటి శైలిలో ముందుకు వెళ్ళాలి, ప్రజలను ఏ రకంగా పార్టీ వైపు తీసుకురావాలనేటటువంటి దానిపైన కూడా సీనియర్ నేతలతో చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ 9 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే టీడీపీ 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే టీడీపీ 9 అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక పాలకొండ అసెంబ్లీ అభ్యర్థి విషయంలో ఇంకా కొంత తర్జన భర్జనలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ఏ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలనేటటువంటి దానిపైన కొంత సందిగ్ధత ఉంది. దీనిపైన కూడా ఈరోజు సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత రేపు ఉదయం విజయనగరం జిల్లాకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా జిల్లాకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఏదైతే ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజల ముందు ఏ రకమైనటువంటి అంశాలను ఉంచాలి, దాంతోపాటుగా న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఏ రకంగా పార్టీ వైపు మళ్లించాలి అనేటటువంటిదే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశనం చేయనున్నారు. ఇది ప్రచారానికి సంబంధించి మొదటి ఘట్టం కాబట్టి ఈరోజు జరగనున్నటువంటి ఈ సభను పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. దీన్ని సక్సెస్ చేయడానికి ఇప్పటికే 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా శ్రేణులను, ముఖ్యమైనటువంటి నేతలందరినీ కూడా ఇక్కడికి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారు కాబట్టి 5 గంటలకు సభా ప్రాంగణంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటికే సీనియర్ నేతలు, జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి సభ కాబట్టి దీన్ని వీలైనంత ఎక్కువ జన సమీకరణ చేసి పార్టీకి ఇది ఒక బూస్టింగ్ లాగా, అంటే జరగనున్నటువంటి ప్రచార సరళన్నిటికి కూడా ఇది ప్రథమది కాబట్టి దీన్ని ఆరంభం అదిరిపోయేటువంటి విధంగా టీడీపీ ఏర్పాట్లు చేస్తుంది. భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఇక్కడ నుంచి పార్టీ శ్రేణులకు ఒక సంకేతాలు ఇవ్వబోతుంది. ఎందుకంటే 2019 ఎన్నికలు సవాల్గా మారినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి ఈ జిల్లా మొదటి నుంచి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టీడీపీ అదే ఆధిక్యాన్ని మళ్ళీ జిల్లాలో కొనసాగించడానికి ఈ సభ ఒక ఆరంభం అవుతుంది అనేటటువంటి భావనలో అయితే టీడీపీ నేతలు ఉన్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం. శ్రీకాకుళంలో ఎన్నికల శంఖారావానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి యనమల, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.